ప్రతి మనిషి తను ఖాళీగా ఉన్నప్పుడు తన సమయాన్ని ఆనందంగా ఆహ్లాదంగా గడపాలని చూస్తాడు. ఆ క్రమంలోనే తను వివిధ కార్యకలాపాలు చేస్తాడు. అంటే ఆడటం, పాడటం, ఇలా ఎన్నో పనులు చేస్తూ తన మనసుకి ఆనందం కలిగించుకుంటాడు. అయితే ప్రస్తుతం ఆటలు, పాటలు అన్నీ కలిసి ఉండే ప్లాట్ఫామ్ సినిమా. అసలు సినిమా అంటే ఏంటి, సినిమా చరిత్ర ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిగా సినిమా మన భారతదేశంలో పుట్టలేదు, సినిమా విదేశాల్లో పుట్టింది. అలాంటి సినిమాను మొట్టమొదటిసారిగా భారతదేశానికి పరిచయం చేసింది దాదాసాహెబ్ ఫాల్కే గారు. ఈయన రాజా హరిశ్చంద్ర అనే సినిమాను భారతదేశానికి మొదటిసారిగా పరిచయం చేశారు. ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని కూడా అంటారు. అలాగే ఈయన పేరు మీదుగా ఒక సినిమా అవార్డు కూడా ఉంది. ఆ అవార్డు పేరు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. మొదట్లో సినిమాల్లో సౌండ్ ఉండేది కాదు, వాటిని మూకీ డ్రామాస్ అని అంటారు. మీరు పాత సినిమాలు చూసారంటే వాటిలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, కానీ సినిమాలో క్యారెక్టర్స్ మాత్రం మాట్లాడరు. తర్వాత కాలక్రమేణా సినిమాలో క్యారెక్టర్కు వాయిసెస్ వచ్చాయి. అలాగే 1913లో దాదాసాహెబ్ ఫాల్కే గారు రాజా హరిశ్చంద్ర ఫిలింని పరిచయం చేసినప్పుడు అది ఒక బ్లాక్ అండ్ వైట్ ఫిలింగా వచ్చింది. కాలక్రమేణా సినిమాలు అన్ని కలర్ ఫిలిమ్స్గా మారాయి. అలాగే మొదటి కలర్ సినిమా అంటే మాయాబజార్ అని అంటుంటారు. అయితే మీరు గమనించినట్లయితే చాలాసార్లు మూవీస్ చూసేటప్పుడు మనిషి ఒక ఎమోషన్కి గురి అవుతాడు. సినిమాలో నవరసాలు ఉంటాయి, అంటే హాస్యం, కోపం, బాధ, ప్రేమ ఎక్సెట్రా. సినిమా అంటే కెమెరా ముందు ఒక కథానాయకుడు మరియు వారి బృందం చేసిన కార్యకలాపాలు. అంటే నటీనటులు కెమెరా ముందు ఒక జీవం లేని కథకు ప్రాణం పోయటమే సినిమా. సినిమా అంటేనే ఒక ఇల్యూజన్, అంటే లేనిది ఉన్నట్టుగా చూపించడం. ఈ మధ్య కాలంలో సినిమా మానవ జీవన విధానంపై చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే సినిమా యొక్క గొప్పతనం చెప్పాలి అంటే సినిమాలో మంచి మరియు చెడు రెండూ ఉంటాయి. ప్రేక్షకులు కేవలం మంచిని మాత్రమే తీసుకోవాలి, చెడును వదిలిపెట్టాలి. అలాగే ముఖ్యంగా యువతపై సినిమా చాలా ప్రభావితం చూపిస్తుంది. వీరిలో సినిమా నుంచి స్ఫూర్తి పొంది ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు, కొంతమంది స్ట్రగుల్డ్ పీపుల్ ఎలా అయితే తమ జీవితంలో కష్టాలు అనుభవించి చివరికి విజయం సాధిస్తారో అలాంటి వారి జీవిత కథను ఆధారంగా తీసిన చిత్రాలు యువతకు మరియు అన్ని వర్గాల వరకు ఎంతో ప్రేరణ కలిగిస్తాయి. అలాంటి సినిమాలు చూసి ఎంతో మందిలో మార్పులు చేర్పులు కూడా వచ్చాయి. అలాగే కొన్ని సినిమాలు మనం థియేటర్లో చూసిన తర్వాత ఆ కథను మనం చూసి ఒక రకమైన భావజాలకు లోనై కంట తడి కూడా పెట్టుకుంటాం. అలాగే కొన్ని సినిమాలు చూసి మనం నిజ జీవితంలో కూడా ఎలా నడవాలో నేర్చుకుంటాం. సినీ పరిశ్రమ మీద పడి ఎంతో మంది బ్రతుకుతున్నారు. అలాగే వాళ్ళ కృషితోనే సినిమాను కూడా బ్రతికిస్తున్నారు. నాటకాల ఆధారంగా సినిమా రూపొందింది. అలాగే సినిమా ఆధారంగా ఇప్పుడు మనం టీవీలలో, ఫోన్లలో చూస్తున్న ప్రతిదీ లైక్ ప్రోగ్రామ్, షోస్ మరెన్నో రూపుదిద్దుకున్నాయి. మొత్తానికి సినిమా చరిత్ర, సినిమా మనపై చూపించే ప్రభావం ఇది. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.